హాయ్ అండి, నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ వాస్కులర్ సర్జన్. ఇవాళ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే కాళ్ళల్లో రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడితే లక్షణాలు ఏముంటాయో తెలుసుకుందాం. యూజువల్గా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, బీపీ, షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ కాళ్ళ రక్తనాళాల్లో బ్లాక్స్ కూడా ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ సిమ్టమ్ ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్కి ఏంటి అంటే కాళ్ళల్లో నొప్పులు రావడం. ఇవి ఫస్ట్ ఎక్కువ దూరం నడిస్తే మాత్రమే కాళ్ళ నొప్పిలాగా స్టార్ట్ అవుతుంది. కానీ చాలామంది ఈ వయసు వల్ల వస్తుంది, షుగర్ వల్ల ఎక్కువ దూరం నడవలేకపోతున్నాం, లేదా ఆర్థరైటిస్ వల్ల ఎక్కువ దూరం నడవలేకపోతున్నాం అని ఈ స్టేజ్ని యూజువల్గా చాలామంది ఇగ్నోర్ చేస్తారు. ఈ స్టేజ్ తర్వాత స్లోగా ఎంతైతే దూరం నడుస్తారో వాకింగ్ డిస్టెన్స్ అంటాం. వాకింగ్ డిస్టెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. స్లోగా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ తర్వాత వాకింగ్ చేసినప్పుడు కాకుండా నార్మల్గా కూర్చొని ఉన్నటప్పుడు కూడా సివియర్గా పెయిన్ రావడం, కాళ్ళు చల్లబడ్డం, నల్లబడ్డం, గ్యాంగ్రీన్ రావడం అనేది స్టేజెస్లోకి వెళ్ళిపోతారు. ఇంకా కాళ్ళలో ఏ విధమైన గాయాలు, దెబ్బలు తగిలి గాయాలు ఏర్పడి అవి మానట్లేదు, చాలా కాలం అలానే ఉంటున్నాయి అంటే కూడా కాళ్ళల్లో రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయని దానికి సంకేతం. సో స్టార్టింగ్ స్టేజెస్లో ఓన్లీ ఏజ్ వల్ల, వేరే కారణాలు ఆర్థరైటిస్ వల్ల కాళ్ళ నొప్పులు వస్తున్నాయని ఇగ్నోర్ చేయకుండా ఈ వయసు ఉన్న వాళ్ళు వీళ్ళు డెఫినెట్గా కాలు రక్త ప్రసరణ ఎలా ఉందో చెక్ చేయించుకోవడం ద్వారా ఈ డిసీజ్ని స్టార్టింగ్ స్టేజ్లోనే గుర్తించి వేళ్ళు కోల్పోవడము, కొంతమంది కాళ్ళు కోల్పోవడం స్టేజ్ నుంచి కాపాడచ్చు. థ్యాంక్ యూ.